వేదాంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. మాఘపురాణం 22వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గృత్నుమద మహాముని జహ్నుమునితో ఇట్లనెను. జహ్నుమునివర్య వినుము. అశ్వమేధ యాగము చేసిన వాడును, ఏకాదశి వ్రత నియమమును పాటించిన వాడును, మాఘమాస వ్రతమును ఆచరించుచు ఏకాదశి వ్రతమును పాటించినవాడు అశ్వమేధ యాగము చేసిన వచ్చినట్టి పుణ్యఫలమునంది తుదకు మోక్షమును కూడా పొందును. స్వర్గాధిపతి అయి ఇంద్ర పదవి నందును మాఘ ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి పాలన చేయువాడు, అన్నదానము చేయువాడును పొందు పుణ్యము అనంతము అని పలికెను. జహ్నుముని గృత్నుమద మహాముని తిథులనేకములుండగా ఏకాదశి అన్నిటికంటే శుభప్రదమైనదని ఎట్లయ్యను? అనేక అశ్వమేధములు చేసిన వచ్చినంతటి పుణ్యము ఏకాదశి వ్రతం ఒక్కటే ఇచ్చుట ఏమి? ఎవరైనను ఇట్లు చేసి ఇంతటి పుణ్యము నందినారా చెప్పుము అని అడిగాను. గృత్నుమద మహాముని ఇట్లనెను. పాపములను పోగొట్టి ఆయురారోగ్యములను సంపదలను పుత్ర పౌత్రాభివృద్ధిని పొందినట్టి వ్రత కథను చెప్పెదను వినుము. పూర్వము దేవాసురులు మేరు పర్వతమును కవ్వముగాను సర్పరాజు వాసుకిని కవ్వపుత్రుడుగాను చేసి క్షీర సముద్రమును మదించిరి. వారు వాసుకిని మేరు పర్వతమునకు 3 వరుసలుగా చుట్టి దేవతలొక వైపునను రాక్షసులు మరి ఒక వైపునను పట్టిరి. వారిట్లు సముద్రమును మదించుచుండగా పద్మాసనయగు లక్ష్మీదేవి క్షీర సముద్రము నుండి పుట్టినది. విష్ణువు ఆమెను భార్యగా స్వీకరించెను. అటు పిమ్మట ఉచ్చైశ్రవణము, అశ్వము, కామధేనువు, కల్పవృక్షము, అమృత కలశము మున్నగున్నవి సముద్రము నుండి వచ్చినవి. మహావిష్ణువు వారిని ఇంద్రునికిచ్చెను. దేవదానవులు మరల సముద్రమును మదించిరి. అప్పుడు దేవతలు రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరు వద్దకు పోయి నమస్కరించి ఇట్లు స్తుతించిరి. దేవదానవులు చేసిన శివస్థుతి. నమో భవాయ రుద్రాయ శర్వాయ సుఖదాయినే, నమో గిరాం విదూరయే, నమస్తే గిరిధన్వనే, నమ శివాయ శాంతాయ, నమస్తే వృషభధ్వజ, నమో నిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే, త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక, త్రయంబక నమస్తేస్తు నమస్తే త్రిగుణాత్మనే, త్రయీ ధర్మైక సాధ్యాయ త్రిరూపాయో రూపిణే, అరూపాయ స్వరూపాయ వేదవేద్యాయతే నమః, హరిప్రియాయ హంసాయ నమస్తే భయహారిణే, మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సల, పాహ్యస్మాన్ కృపాయ శంభో విషాత్ వైశ్వానరో సమాత్ అని భయపీడితులైన దేవదానవులచే స్తుతింపబడిన దీనులను రక్షించు స్వభావము కల పరమేశ్వరుడా, విషమును మిరింగి తన కంఠమును నలిపెను. నల్లని విషము కంఠమున నిలుపుటచే శివుని కంఠము నల్లనైనది. అందుచే శివునకు నీలకంఠుడను పేరు అప్పటి నుండి ఏర్పడినది. విషభయము తొలగిపోవుటచే నిశ్చింతులైన దేవదానవులు సముద్రమును ధనమును మాని అమృత పాత్రను స్వాధీనము చేసుకొనవలయునని యత్నించిరి. ఒకరికి దక్కకుండా మరి ఒకరు అపహరింపవలనని యత్నించిరి. ఏ విధముగా తీవ్రమైన గగ్గోలు ఏర్పడినది. మాయావి అగు శ్రీ మహావిష్ణువు మోహిని రూపము పొందెను. ఆమె రూపము అన్ని ప్రాణులకు నయనానందమును కలిగించుచుండెను. మనోహరములగు ఆమె స్తనములు జగవములు చూపరులకు ఉద్రేకమును కలిగించుచుండెను. ముక్కు వికసించిన సంపెంగ పువ్వు వలె నుండెను. నేత్రములు మనోహరములై విశాలములై ఉండెను. మృదువైన బాహువులు, పొడవైన కేశములు, తీగ వంటి శరీరము కలిగి సర్వాభరణ భూషితయై పచ్చని పట్టుచీరను కట్టెను. చంచలమైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరకును మోహమును పెంపొందించుచుండెను. ఆకస్మికంగా సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుచున్న దేవదానవులకు మధ్య నిలిచి దేవతలారా దానవులారా అని మధురస్వరమున పిలిచెను. ఆమె రూపమునకు పరవశులైన దేవదానవులు ఆమె మధుర స్వరమునకు మంత్రముగ్ధులై వివాదమును మాని నిలిచిరి. ఆమె దేవదానవులను చూసి, దేవతలారా దానవులారా, నేను మీ దేవదానవుల 2 వర్గములకు మధ్యవర్తినయుండి ఈ అమృత కలశములోని అమృతమును మీ 2 వర్గముల వారికిని సమానమునుగా పంచెదను. దేవతల వర్గమొక వైపునకు, రాక్షసుల వర్గము మరి ఒక వైపునకు కూర్చుండిరి. ఈమె ఎవరో తెలియదు కనుక పక్షపాతము లేకుండా అమృతమును సమానముగా పంచునని తెలిచెను. అందరినీ మోహవ్యాప్తపరచుచున్న ఆ జగన్మోహిని అమృత పాత్రను చేతబట్టెను. ఆమె ఆ అమృత పాత్రను 2 భాగములు చేసెను. ఒకవైపున అమృతమును మరి ఒక వైపున సురను
అంటే కళ్ళు ఉంచెను. రాక్షసులున్న వైపున కళ్ళును, దేవతలున్న వైపున అమృతమును వడ్డించుచున్నెవరికిని అనుమానము రాకుండా అటునిటు తిరుగుచుండెను. రాక్షసులు సురను త్రాగి అది అమృతమని తలచిరి. చెవులకింపుగా ధ్వనించుచున్న పాదముల యందల లవలితోనూ హస్త కంకణముల సుమధుర నాదములతోనూ ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య విలాసముగా మనోహర మధురముగా తిరుగుచు అమృతమును దేవతలకును సురను దానవులకును కొసరి వడ్డించుచుండెను. దేవదానవులు తమ హస్తములను దోసిల్లు చేసి హస్తములే పాత్రలుగా చేసుకొన్న వారై త్రాగుచుండిరి. రాక్షసుల పంక్తిలో కూర్చున్న ఇద్దరికి దేవతల ముఖముల యందు అమృతపానముచే కళాకాంతులు తేజస్సు వర్చస్సు పెరుగుట, తమ వారందరూ సముద్ర మదన జనిత శ్రమనింకను వీడకుండుట గమనింపునకు వచ్చి అనుమానపడిరి. అనుమానం వచ్చినంతనే దేవరూపములను ధరించి దేవతల వరుసలో కూర్చుండిరి. మోహిని వీరిని గమనింపలేదు. దేవతలనుకొని వారి చేతుల యందు అమృతమును గరిటెతో పోసెను. రాక్షసులు ఆత్రముగా దానిని త్రాగుటతో నామకు అనుమానము వచ్చి వారు చేసిన మోసమును గ్రహించెను. జగన్మోహిని రూపమునున్న జగన్మోహనుడు తననే వరించిన ఆ రాక్షసుల నేర్పణకు విస్మితుడై చక్రమును ప్రయోగించి వారి శిరసులను ఖండించెను. వారు తాగిన అమృతము వారి ఉదరంలోనికి పోలేదు, కానీ కంఠము దాటెను. ఇందుచే వారు చావు బ్రతుకు కాని స్థితిలో నుండిరి. చంద్రుడు మొదలగు వారు త్వరగా అమృతమును హస్తములతో త్రాగిరి. రాక్షసులకు జరిగిన మోసము తెలిపెను. తన వారిలో ఇద్దరు అమృతమును త్రాగకుండగానే చక్రఖండితులై చావు బ్రతుకులు కాని స్థితిలో నుండిరి. వారు ఇట్లు అయ్యనే అని విచారము దుఃఖమునంది ఆహాకారములను చేసిరి. దేవతలు రాక్షసులలో ఇద్దరు తమను మోసగించి అమృతమును త్రాగిరని గగ్గోలు పడిరి. దానవులు కకావికలై తమ స్థానములకు చేరిరి. జగన్మోహిని శ్రీహరి అయ్యెను. చక్రముచే నరకబడి చావు బ్రతుకులేవి అయోమయ స్థితిలోనున్న రాక్షసులు, కేశవ, చావును బ్రతుకును కాని ఈ స్థితి మాకు దుర్భరంగానున్నది. మా గతి ఏమి? మాకాహారమేది అని దీనముగా శ్రీహరిని ప్రార్థించిరి. శ్రీహరియు పాడ్యమి పూర్ణిమతో గాని అమావాస్యతో గాని కల సంధికాలముల యందు సూర్యుణ్ణి చంద్రుణ్ణి భక్షింపుడు, అదియే మీకు ఆహారమని పలికెను. ఆ రాక్షసులు ఆకాశమును చేరిరి. ఇంద్రుడు మొదలగు దేవతలు అమృత కలశమును తీసుకొని స్వర్గమునకు పోయిరి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ లోకములకు చేరిరి. సముద్ర తీరమున అమృత కలశయం ఉంచినప్పుడు 2 అమృత బిందువులు నేలపై పడినవి. ఒక బిందువు పారిజాత వృక్షముగాను మరి ఒక బిందువు తులసి మొక్కగాను అయినది. కొంతకాలము గడిచెను. సత్యజిత్తును సురుద్రుడొకనాడు మొక్కలకు నీరు పోసి కుదుళ్ళు కట్టి ఆ రెండింటినీ సంరక్షించెను. ఆ 2 మొక్కలున్న చోట మనోహరమైన పూలతోటగా మారెను. సత్యజిత్తు సంరక్షణ వానికి దోహదమైనది. అతడును ఆ మొక్కలకు నీరు పోసి పెంచుచూ పారిజాత పుష్పములను తులసీదళములను అమ్మి జీవించుచుండెను. పారిజాత వృక్షము పెరిగి పుష్ప సమృద్ధమై నయనానందకరముగా నుండెను. తులసి కోమలములైన దళములతో అందముగా నుండెను. ఇంద్రుడు ఒకనాడు రాక్షస సంహారమునకై పోవుచు వారిని చూసి పారిజాత పుష్పములను దేవతా స్త్రీలకు ఇయ్యవలనని పారిజాత పుష్పములను కోసుకొని స్వర్గమునకు తీసుకొని వెళ్ళెను. శచీదేవి మున్నగు దేవతా వనితలు పారిజాత పుష్పములను చూసి ఆనందించిరి. మనోహరములగు ఈ పుష్పములను మాకు నిత్యము కావలయునని కోరిరి. ఇంద్రుడిని గుహ్యకుని అంటే యక్షుని పంపి భూలోకం నుండి పారిజాత పుష్పములను వృక్ష యజమాని నడగకుండా వానికి తెలియకుండా దొంగతనముగా తెప్పించుచుండెను. పుష్పములు తగ్గిపోవుటను సత్యజిత్తు గమనించెను. దొంగను పట్టుకొన దలిచెను. తోటలో రాత్రి యందు దాగి ఉండెను. పుష్పములను కోయవచ్చిన గుహ్యకుని పట్టుకొన యత్నించెను. యక్షుడు దివ్యశక్తి కలవాడగుటచే వానికి చిక్కకుండా ఆకాశమునకు ఎగిరిపోయెను. సత్యజిత్తు ఎంత ప్రయత్నించినను వానిని పట్టుకొనుట సాధ్యము కాకుండెను. దేవేంద్రుడు, నీవు యక్షుడవు, ఆకాశగమన శక్తి గలవాడవు, మానవులకు దొరకవు, కావున పారిజాత పుష్పములను తెమ్మని గుహ్యకుణ్ణి ప్రోత్సహించెను. పుష్పములు ప్రతిదినము పోవుచూనే ఉన్నవి. సత్యజిత్తునకేమీ చేయవలనో తోచలేదు. పుష్పచోరుని ఉపాయముచే పట్టుకొనవలనని తలచెను. శ్రీహరి పూజ నిర్మాల్యమును తెచ్చి పూల తోటకు వెలుపల లోపల అంతటను చల్లెను. యక్షుడు యథాపూర్వముగా పారిజాత పుష్పముల దొంగతనమకై వచ్చెను.
అతడా పూలను కోయుచు శ్రీమన్నారాయణుని పూజా నిర్మాల్యమును దాటెను. ఫలితముగా వాని దివ్యశక్తులతో పాటు ఆకాశగమన శక్తియు నశించెను. నేలపై కూడా సరిగా నడవలేక కుంటుచుండెను. యక్షుడును ఎంత ప్రయత్నించినను అచటి నుండి పోలేకపోయెను. జరిగిన దానిని గ్రహించెను. సత్యజిత్తు వానిని పట్టుకొని, ఓరీ నీవెవరవు? ఎవరు నిన్ను పంపిరి? మా పుష్పములను ప్రతిదినము ఎందుకని అపహరించుచుంటివని చెప్పమని గర్జించెను. యక్షుడును, నేను యక్షుడను, ఇంద్రుని సేవకుడను. ఈ పుష్పములను అపహరించి ఇంద్రునకు ఇచ్చుచుంటిని. ఇంద్రుని ఆజ్ఞ చేత ఇట్లు చేసి తిని, కాని బుద్ధిశాలివైన నీకు చిక్కితిని అని పలికెను. సత్యజిత్తు ఏమీయూ మాట్లాడక ఇంటికి పోయెను. ఇంద్రుని సేవకుడైన యక్షుడు 3 దినముల బందీ అయి ఆ తోటలోనే ఉండెను. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారము.